హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎనకు ఎండే కెడియాత్ అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినండి. మరి మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీ హీరో శేఖర్ ని చూపిస్తారు. శేఖర్ బాడీ మీద చాలా ఇంజురీస్ ఉంటాయి. అతను చాలా డ్రింక్ చేసి ఒక బెడ్ మీద పడిపోతాడు. కట్ చేస్తే కొన్ని గంటల ముందు జరిగిన సీన్ ని చూపిస్తారు. ముందుగా శేఖర్ గురించి తెలుసుకుందాం. శేఖర్ చెన్నైలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. మనోడికి ఏ పని చేయాలో తెలియక వేరే ఊరు నుంచి చెన్నైకి వచ్చి కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఏదో అలా లైఫ్ ని గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు శేఖర్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి, రే మామ, త్వరగా పని ముగించుకుని వచ్చేరా, ఇద్దరం కలిసి మందు కొడదాం అని అడుగుతాడు. సరే వస్తా, లాస్ట్ ఒక ట్రిప్ ఉందని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే శేఖర్ కి ఒక వ్యక్తి కాల్ చేసి క్యాబ్ బుక్ చేసుకుంటాడు. మరొకవైపు ఊర్వశి అనే బిజినెస్ ఉమెన్ ని చూపిస్తారు. తను చాలా ఏడుస్తూ బార్ లో కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటుంది. ఇటువైపు శేఖర్ పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఆ క్యాబ్ దగ్గరికి ఊర్వశి వచ్చి, ఈ క్యాబ్ బుక్ చేసింది మా మేనేజరే, నా కోసమే బుక్ చేశారని చెప్తుంది. మనోడు తన అందాన్ని చూసి అలాగే తన్ని చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత కారులో కూర్చోబెట్టుకుని తనతో అలా సరదాగా మాట్లాడుకుంటూ లొకేషన్ వైపు వెళ్తూ ఉంటాడు. తనేమో శేఖర్ తో మాట్లాడుతూ నీ పేరేంటని అతని గురించి అడుగుతుంది. మనోడు ఫ్రంట్ మిర్రర్ లో తన్నే చూస్తూ, నా పేరు శేఖర్ మేడం, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని తనతో చెప్తాడు. అలా సరదాగా మాట్లాడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇక తనని డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే తనొచ్చి, ఏ శేఖర్, నువ్వు మా ఇంట్లోకి వచ్చి నాతో డ్రింక్ తాగుతావా? ఇప్పటికే నువ్వు డ్రైవింగ్ చేసి చాలా అలసిపోయి ఉంటావు. ఒక 2 పెగ్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, లోపలికి రా అని అడుగుతుంది. లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళాలి. అయినా ఇప్పుడు నేను మీతో పాటే ఇంట్లోకి వస్తే మీ హస్బెండ్ ఏమనుకుంటారో ఏమో, నేను రాలేనని చెప్తాడు. అయ్యో శేఖర్, మా ఇంట్లో మా హస్బెండ్ లేరు, నువ్వు హ్యాపీగా నాతో రావచ్చని చెప్తుంది. అయినా కూడా నేను రాలేను మేడం, నా పని ప్యాసింజర్స్ ని పిక్ చేసుకోవడం అలాగే డ్రాప్ చేయడం, అంతేకాని ప్యాసింజర్ ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళానని మా కంపెనీకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో సారీ మేడం, నేను రాలేనని చెప్తాడు. చూడు శేఖర్, ఇక్కడ కస్టమర్ నేనే కదా, నేను ఎవరికి చెప్పనులే గాని ఇంట్లోకి రా అని అడుగుతుంది. ఇక మనడు కాసేపు ఆలోచించి, సరే మేడం, నేను కార్ పార్క్ చేసి వస్తానని చెప్పి తనని ఇంట్లోకి వెళ్ళమంటాడు. తను ఇంట్లోకి వెళ్ళాక మనడు చాలా భయపడిపోతూ మెల్లగా ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూస్తూ, అరే ఏంట్రా ఇల్లు ఇంత బాగుంది అని షాక్ లో ఉంటాడు. శేఖర్ ని కాసేపు షాక్ లో ఉండనిద్దాం. ఈలోపు మీకు నేను ఒక మంచి స్టోరీస్ ని వినిపించాలనుకుంటున్నా. అది కూడా ఎక్కడో కదండోయ్, మన కూకు ఎఫ్ఎం లో. కూకు ఎఫ్ఎం లో నిన్నే ప్రేమిస్తా, పిట్ట కథలు లాంటి మంచి క్వాలిటీ ఆడియో బుక్స్ ఉన్నాయి. ఈ స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినేలా, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పుట్టించేలా ఈ స్టోరీస్ ఉంటాయి. ఈ బుక్సే కాకుండా ఇంకా చాలా రకాల ఆడియో బుక్స్ లైక్ థ్రిల్లర్స్, రొమాంటిక్, అడ్వెంచరస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో 7 days వరకు ఫ్రీగా వినొచ్చు. ఇంకెందుకు లేట్, మరి కుకు ఎఫ్ఎం యాప్ లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన స్టోరీని తప్పకుండా వినండి. ఇక శేఖర్ దగ్గరికి వచ్చేస్తే, శేఖర్ ఇంట్లోకి వెళ్ళగానే ఊర్వశి పెట్ డాగ్ ఓజో వస్తుంది. ఓజోని చూసి శేఖర్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఊర్వశి శారీ మార్చుకుని నైట్ సూట్ లో వస్తుంది. మనోడు తన్ని అలా చూసి అబ్బా ఏముంది అని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక తనొచ్చి ఓజోని శేఖర్ కి పరిచయం చేపిస్తుంది. ఆ తర్వాత ఊర్వశి, ఏ డ్రింక్ తాగుతావు అని శేఖర్ ని అడుగుతుంది. మీ ఇష్టం మేడం, మీరు ఎలాంటి డ్రింక్ ఇచ్చినా నేను తాగేస్తా అని చెప్తాడు. సరే శేఖర్, నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పేసి కొన్ని డ్రింక్స్ పేరు చెప్తుంది. చివరికి మనోడు టెకీలా డ్రింక్ ఆర్డర్ చేస్తాడు. తను సరే అని చెప్పేసి కొన్ని లెమన్స్, సాల్ట్ అలాగే ఒక కత్తి తీసుకొచ్చి లెమన్స్ కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి శేఖర్, ఏంటి మేడం, నిమ్మకాయ పచ్చడి ఏమైనా పెడుతున్నారా, ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతాడు. ఓ ఇదా, టెకీలాని ఇలాగే తీసుకోవాలి అని చెప్తూ చూపిస్తుంది. ముందుగా డ్రింక్ తాగి ఆ తర్వాత లెమన్ అలాగే సాల్ట్ తీసుకోవాలి అని చెప్తుంది. ఇక మనోడు లేట్ చేయకుండా టెకీలాని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్తాడు. అలా మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. శేఖర్ బాగా తాగేసి, ఊర్వశి మేడం, మీ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరిగిన ఒక విషయం చెప్పమని అడుగుతాడు. సరే అని చెప్పేసి తన పెళ్లి గురించి చెప్తుంది. నేను మా అక్క ఊటీలో ఉండేవాళ్ళం. నాకంటే మా అక్క 8 సంవత్సరాలు పెద్దది. ఒకరోజు మా అక్కకి పెళ్లి చేసి పంపించేశాం. కానీ మా అక్క కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది. మా అక్క చనిపోయిన తర్వాత మా బావ ఒంటరివాడు అయిపోయాడు. మా బావ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. అందుకే మా బావని నేనే పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. సరే మేడం, మీరు క్యాబ్ లో వస్తున్నప్పుడు ఎందుకో బాధపడ్డారు, ఏమైందని అడుగుతాడు. ఓ అదా, ఏం లేదులే, నాకు మా హస్బెండ్ కి చిన్న గొడవ అయిందిలే గాని ఇప్పుడు అవన్నెందుకు, హ్యాపీగా డ్రింక్ తాగమని చెప్పి ఫుల్ బాటిల్ ఇస్తుంది. మనడు మొత్తం తాగేసి మత్తులో ఉంటాడు. అప్పుడే తను శేఖర్ ని చాలా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. మనడు ఆగలేక తన మీద పడిపోతాడు. ఆ తర్వాత కాసేపు పడుకొని మళ్లీ లేసి వాష్రూమ్ కి వెళ్లి ఇప్పుడు జరిగిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి వస్తాడు. బయట పక్కన ఉన్న రూమ్ లో నుండి బ్లడ్ బయటికి వస్తూ ఉంటుంది. వెంటనే ఆ బ్లడ్ ని టచ్ చేసి చూసి చాలా భయపడిపోతూ బ్లడ్ మార్క్స్ ఉన్న వైపు వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి బాడీ కనిపించడంతో చాలా భయపడి బయటికి వెళ్లాలనుకుంటాడు. వెంటనే డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ డోర్ కి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఊర్వశి తన నోట్ తో చెప్తే గానీ డోర్ ఓపెన్ అవ్వదు. లేదా ఆ డోర్ కి ఉన్న పాస్వర్డ్ అయినా టైప్ చేసి బయటికి వెళ్ళాలి. కానీ మనోడికి
పాస్వర్డ్ కూడా తెలియదు. ఇక ఊర్వశి శేఖర్ దగ్గరికి వచ్చి చూసేసావా, డెడ్ బాడీని చూసేసావా అని అడిగితే లేదు మేడం నేనేం చూడలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. శేఖర్ చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఒక ఆపిల్ కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి శేఖర్ దీనమ్మ ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుందా అని చాలా భయపడిపోతూ ఉంటాడు. చూడు శేఖర్ నువ్వు మొత్తం చూసేసావని నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు నా ఫుల్ స్టోరీని తెలుసుకోవాలి అని చెప్తుంది. కానీ మనోడు వినిపించుకోకుండా తన కాళ్ళు పట్టుకుని ప్లీజ్ మేడం డోర్ ఓపెన్ చేయండి, నేను బయటకు వెళ్ళిపోతా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా శేఖర్ సడన్ గా పైకి లేస్తాడు. దాంతో శేఖర్ తల ఊర్వశి తలకి తాకడంతో తను అక్కడే సోఫాలో పడిపోతుంది. దాంతో మనోడికి ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడిపోతూ తన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో డోర్ కుట్టడంతో డోర్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఆ డోర్ ముందు మాస్క్ వేసుకున్న ఒక దొంగ ఉంటాడు. అతన్ని చూసి శేఖర్ చాలా భయపడి ఒక రూమ్ లో దాక్కుంటాడు. ఈ దొంగ పాస్వర్డ్ టైప్ చేసి ఇంట్లోకి వచ్చేస్తాడు. వీడికి డోర్ పాస్వర్డ్ ఎలా తెలిసిందో మనం తర్వాత తెలుసుకుందాం. ఇక ఆ దొంగ ఇంట్లోకి వచ్చాక ఇల్లు మొత్తం డబ్బుల కోసం బంగారం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి డోర్ లాక్ చేసి ఉండడం వల్ల ఆ దొంగ ఏ డోర్ ని కూడా ఓపెన్ చేయలేకపోతాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఊర్వశి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే తన మెల్లో గోల్డ్ చైన్ అలాగే డైమండ్ రింగ్ కనిపిస్తుంది. వెంటనే తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే ఎమ్మెల్యే అయిన మస్తాన్ బాయ్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక ఊర్వశి రాకపోవడంతో అతను కూడా పాస్వర్డ్ టైప్ చేసి ఇంట్లోకి వెళ్లి తన కోసం వెతుకుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యేని చూసి ఆ దొంగ భయపడి ఆ డెడ్ బాడీ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో ఉన్న డెడ్ బాడీని చూసి చాలా భయపడతాడు. ఇటువైపు ఎమ్మెల్యే ఊర్వశి పడుకుంది కదా అని చెప్పేసి తన నిద్ర పాడు చేయడం ఎందుకని తన పక్కనే వెళ్లి కూర్చుంటాడు. అలా కాసేపు అయ్యాక తనని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ తను కొంచెం కూడా కదలకపోవడంతో పల్స్ చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి తను చనిపోయిందని తెలుస్తుంది. దాంతో అతను చాలా షాక్ లో ఉంటాడు. వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అతను మత్తులో ఉండడం వల్ల రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తాడు. అలా చాలా సార్లు రాంగ్ పాస్వర్డ్ టైప్ చేయడంతో సెక్యూరిటీ సిస్టమ్ లాక్ అవుతుంది. ఇక అతనికి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంట్లోకి వచ్చి కింద పడిపోతాడు. ఇదే మంచి టైం అనుకుని ఆ దొంగ పారిపోవాలనుకుంటాడు. వెళ్లే ముందు అతని దగ్గర ఉన్న బ్యాగ్ ని చెక్ చేస్తాడు. అందులో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతో పాటు ఎమ్మెల్యే మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని అలాగే రింగ్స్ ని తీసుకుని డోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ 4 అవర్స్ తర్వాత పాస్వర్డ్ ని టైప్ చేయమని ఒక టైమర్ చూపిస్తుంది. అది చూసి దొంగ చాలా భయపడిపోతాడు. అప్పుడే మన హీరోకి ఒక కాల్ రావడంతో ఆ సౌండ్ దొంగకి వినిపిస్తుంది. దాంతో ఆ దొంగ సౌండ్ వస్తున్న వైపు వెళ్తూ ఉండగా మన శేఖర్ కనిపిస్తాడు. శేఖర్ ని చూడగానే ఆ దొంగ రే ఎవ్వడ్రా నువ్వు ఇక్కడెందుకు దాక్కొని ఉన్నావు, ఆ వ్యక్తిని నువ్వే చంపేశావా అని అడిగితే లేదు బాస్ నేను చంపలేదని చెప్తాడు. సరే వాణ్ణి నువ్వు చంపలేదు నేను చంపలేదు, నువ్వు డోర్ ఓపెన్ చేయి ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిపోదాం అని శేఖర్ చెప్పగా రే ఆ డోర్ లాక్ లో ఉంది మనం ఇప్పుడు బయటికి వెళ్ళలేం అని ఆ దొంగ చెప్తాడు. సరే మరి ఆ మెయిన్ డోర్ పగలగొట్టి బయటికి వెళ్దామా అని శేఖర్ అడిగితే లేదు శేఖర్ మనం మెయిన్ డోర్ పగలగొడితే లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇంటిని ఒక కంపెనీ మానిటర్ చేస్తుంది. మనం ఎలాంటి పిచ్చి పని చేసినా వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది. సో 4 అవర్స్ అయిపోయాక పాస్వర్డ్ టైప్ చేసి వెళ్ళిపోదాం అని శేఖర్ తో చెప్తూ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే లేచి బీర్ బాటిల్స్ తో వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటాడు. రే ఎవర్రా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు, ఊర్వశిని చంపింది మీరేనా, తను చనిపోయింది అని వాళ్ళిద్దరితో చెప్తాడు. అది వినగానే ఇద్దరు చాలా షాక్ అవుతారు. ఇక ఊర్వశి చనిపోయిన బాధలో ఎమ్మెల్యే వాళ్ళిద్దరిని చాలా కొడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేని పట్టుకుని చాలా కొడతారు. అప్పుడే ఆ దొంగ ఎమ్మెల్యే లెగ్ మీద కత్తితో పొడుస్తాడు. దాంతో అతనికి చాలా నొప్పిలేసి అక్కడే కూర్చుని రే మీరిద్దరు ఎవర్రా ఈ ఇంట్లో ఏం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు శేఖర్ నేను ఒక క్యాబ్ డ్రైవర్ నని జరిగింది మొత్తం చెప్తాడు. మరి నువ్వెలా ఇంట్లోకి వచ్చావురా అని ఆ దొంగని అడిగితే సార్ నేను ఒక దొంగని, ఆ పాస్వర్డ్ నాకు కూడా తెలుసు, మీరిద్దరు మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్తాడు. యాక్చువల్ గా 2 డేస్ బ్యాక్ ఊర్వశి డబ్బులు అవసరం ఉందని ఎమ్మెల్యేని కలుస్తుంది. అప్పుడు ఎమ్మెల్యే తను అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే ఊర్వశి తను ఉంటున్న ఇంటి పాస్వర్డ్ ని ఎమ్మెల్యేతో చెప్తుంది. అది అక్కడే ఉన్న ఆ దొంగ విని నోట్ చేసుకుంటాడు. సో అలా దొంగకి పాస్వర్డ్ తెలుస్తుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు. అప్పుడే శేఖర్ ఎమ్మెల్యేకి ఈ ఇంట్లో ఇంకో డెడ్ బాడీ ఉందని చెప్తాడు. అది వినగానే ఎమ్మెల్యే చాలా షాక్ అవుతాడు. వెంటనే ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వెళ్లి చూస్తాడు. అతన్ని చూడగానే ఎమ్మెల్యే రే వాడు ఊర్వశి హస్బెండ్ రా, వాడేలా పోయాడ్రా, సరేలే మొత్తానికి ఈ ఇంట్లో ఏదో జరిగింది అని వాళ్ళిద్దరితో చెప్తూ ఉంటాడు. సరే ఒక పని చేద్దాం, కాసేపటి తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది కదా, ముగ్గురం కలిసి బయటకు వెళ్లి మన ఇంజురీస్ కి ట్రీట్మెంట్ చేయించుకుందాం, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం, ఈ మర్డర్స్ కి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ మనం పోలీసులకి దొరికిపోతే నేను ఎలాగో తప్పించుకుంటా అని వాళ్ళతో చెప్తాడు. దానితో వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. కాసేపు ఆలోచించి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి చాలా డ్రింక్ చేస్తూ ఉంటారు. అలా కాసేపు గడిచిన తర్వాత మనం చనిపోయాడనుకున్న ఊర్వశి హస్బెండ్ దేవరాజ్ ఒక గన్ తీసుకుని వచ్చి ఎమ్మెల్యేకి పెడతాడు. అది చూసి ఎమ్మెల్యే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేని ఎలాగైనా కాపాడాలి అనుకుంటారు. వెంటనే దేవరాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్ పట్టుకుంటారు. కానీ దేవరాజ్ అనుకోకుండా ఆ దొంగని షూట్ చేస్తాడు. వాడు చనిపోవడంతో శేఖర్ అలాగే ఎమ్మెల్యే చాలా బాధపడతారు. లేట్ చేయకుండా ఎమ్మెల్యే దేవరాజ్ దగ్గర ఉన్న గన్ లాక్కుని అనవసరంగా ఒక అమ్మాయికుని షూట్ చేశావు, నువ్వు నన్నైనా చంపి ఉండొచ్చు లేదా నిన్ను నువ్వు కాల్చుకొని ఉండొచ్చు, కానీ
ఏ పాపం తెలియని ఆ దొంగని ఎందుకు చంపావు? ఇప్పటికే ఊర్వశి ఎలా చనిపోయిందో తెలియక మేం బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపేశావు అని చాలా మాటలంటూ ఉంటాడు. ఊర్వశి చనిపోయిన విషయం తెలుసుకున్న దేవరాజ్ కి కోపం వస్తుంది. ఆ కోపంలో దేవరాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ఎమ్మెల్యేని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత గన్ తీసుకుని శేఖర్ దగ్గరికి వచ్చి రే ఎవ్వడ్రా నువ్వు, నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ శేఖర్ ఏమీ చెప్పకపోవడంతో దేవరాజ్ షూట్ చేస్తాడు. కట్ చేస్తే శేఖర్ ఒక హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. కాసేపటి తర్వాత పోలీసులు శేఖర్ ని ఒక షెడ్ కి తీసుకెళ్లి జరిగిందంతా చెప్పమని అడుగుతారు. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానంలోనే నీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆల్రెడీ మేము ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాం. సో ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఏదైనా తప్పుగా చెప్పావనుకో తీసుకెళ్లి జైల్లో పడేస్తా. అసలే చనిపోయిన నలుగురిలో ముగ్గురు విఐపీలు ఉన్నారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఏదైనా దాచావనుకో ఆ నలుగురిని చంపింది నువ్వే అని చెప్పేసి జైల్లో పడేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక మనోడు ఫస్ట్ నుంచి జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చివరికి దేవరాజ్ శేఖర్ చెవిని షూట్ చేసి అతను అక్కడే చనిపోతాడు. ఎందుకంటే దేవరాజ్ కి ముందు నుంచే తల పగిలి ఉంది కాబట్టి. ఆ తర్వాత శేఖర్ ఆ శవాల ముందు అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. కాసేపటి తర్వాత మళ్లీ లేచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి పాస్వర్డ్ ట్రై చేస్తాడు. కానీ ఈసారి సెక్యూరిటీ సిస్టమ్ సైరన్ మోగుతుంది. దాంతో 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి అక్కడ జరిగిన విధ్వంసం మొత్తం చూస్తారు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ చూడు శేఖర్, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మొత్తం కరెక్టే, కానీ నీకు ఊర్వశి ఎలా చనిపోయిందో నిజంగా తెలియదా అని అడుగుతాడు. లేదు తెలియదు అని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అతనికి ఒక లెటర్ చూపించి చదవమని చెప్తాడు. అందులో ఊర్వశి ఇలా రాస్తుంది, మేము రన్ చేస్తున్న బిజినెస్ కి చాలా లాస్ వచ్చింది. అందుకే మా హస్బెండ్ కి తెలియకుండా నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి డబ్బుల కోసం హెల్ప్ అడిగాను. అలా మేమిద్దరం చాలా సార్లు కలుస్తూ ఉండేవాళ్ళం. అది దేవరాజ్ చూసి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇదే విషయంలో మా ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. ముందుగా దేవరాజ్ నన్ను కొట్టాడు. నేను కూడా కోపంలో దేవరాజ్ తల పగలగొట్టాను. ఆ తర్వాత నేను కూడా స్లీపింగ్ పిల్స్ తీసుకుని సూసైడ్ చేసుకున్నా. దేవరాజ్ లేకుండా నేను బిజినెస్ ని చూసుకోలేను అని చెప్పి చనిపోతున్నాను రాస్తుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే పోలీసులు జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకుంటారు. ముందుగా ఊర్వశికి శేఖర్ కి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. తనే కార్ బుక్ చేసుకుని శేఖర్ ని డ్రింక్ కి ఇన్వైట్ చేసిందని తెలుసుకుంటారు. ఇక ఆ సూసైడ్ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఊర్వశిదే అని తెలుసుకుంటారు. అలాగే ఆ మర్డర్ వెపన్స్ మీద శేఖర్ ఫింగర్ ప్రింట్స్ ఉండవు. సో అతనికి ఈ మర్డర్స్ కి ఎలాంటి సంబంధం లేదని అతన్ని వదిలేస్తారు. కట్ చేస్తే 1 మంత్ తర్వాత మన శేఖర్ ని చూపిస్తారు. మనడు ఇప్పుడు కొంచెం రిచ్ అవుతాడు. శేఖర్ మెడలో గోల్డ్ చైన్ వేసుకుని మళ్ళీ అదే ఇంటికి వెళ్తాడు. ఈసారి ఆ ఇంటిని బ్యాంక్ వాళ్ళు అమ్మకానికి పెడతారు. ఆ ఇంటిని శేఖర్ కొనడానికి వస్తాడు. అక్కడ ఉన్న బ్రోకర్ ఇల్లు చూపిస్తూ ఇల్లు చాలా బాగుంటుంది తీసుకోండి అని చెప్తాడు. అది నాకు తెలుసులే గాని నీ మంత్లీ సాలరీ ఎంత అని బ్రోకర్ ని అడుగుతాడు. అతను 11,000 అని చెప్తాడు. సరే ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే కదలకుండా 5 మినిట్స్ నిల్చో, నీకు ₹1,00,000 ఇస్తా అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ బ్రోకర్ అక్కడే ఉంటాడు. ఇక మనడు ఆ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్లి అతను మర్డర్స్ జరిగిన రోజు దాచిపెట్టిన ఆ డబ్బుని ఒక బ్యాగ్ లో పెట్టుకుని తీసుకొస్తాడు. యాక్చువల్ గా శేఖర్ పోలీసులకి జరిగిందంతా చెప్పాడు. కానీ ఈ మనీ మ్యాటర్ మాత్రం చెప్పలేదు. ఆ రోజు శేఖర్ ఎమ్మెల్యే తీసుకొచ్చిన డబ్బుని స్టోర్ రూమ్ లో దాచేసి కిందికి వచ్చి పడిపోతాడు. అప్పుడు దాచి ఉంచిన డబ్బుని శేఖర్ ఇప్పుడు తీసుకుంటాడు. అందులో నుంచి 1,00,000 బ్రోకర్ కి ఇచ్చేసి ఆ డబ్బుతో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇంటి బయట ఓజో కనిపిస్తుంది. వెంటనే ఓజోని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.